రాహుల్ గాంధీ హిందువులు మొత్తం హింసాత్మకమైన వాళ్ళని మాట్లాడుతున్నాడు. దానికి చెప్పాడు ఎవరన్నా రాహుల్ గాంధీ గారు చెప్పలేదా? శివుడికి త్రిశూలం ఎక్కడ ఉంటుంది? వెనకమాల ఉంటుంది. త్రిశూలం వెనకమాల ఉంటుందని చెప్పాడుగా. ఇదేంది అస్తం? అస్తం ఎక్కడ ఉంటుంది? ఏళ్ళకి వెనకమాలే ఉంటుంది. అన్నం పెట్టాలన్నా అస్తమే ఉపయోగపెట్టుకోవాలిగా, అన్నం తినాలన్నా అస్తమే ఉపయోగపెట్టుకోవాలిగా. అట్లాంటిదే చెప్పింది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏమి త్రిశూలంతో పొడుస్తున్నారు, హిందువులు పొడుస్తారని చెప్పలేదుగా. నువ్వు హిందువులు అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. రామాలయం పనులు అవ్వకుండా నువ్వు రామాలయాన్ని హడావుడిగా నువ్వు ఓపెనింగ్ చేసావు. అక్కడ పనులు అవ్వాలా? ఇప్పుడు కావాలా పనులు? ఎందుకు చేసావు? నువ్వు ఎలక్షన్ కోసమే చేసావు. అయినా కానీ నీ పప్పులు ఉడకలా. హిందువులు అని హిందువులు అడ్డం పెట్టుకొని బతికేది మీరు బీజేపీ పార్టీ. అంతేగాని ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక ప్రాంతాన్నో పెట్టుకొని అడ్డం పెట్టుకొని బతకరు కాంగ్రెస్ వాళ్ళు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని మాట్లాడినా కానీ మీరు పార్లమెంట్లో మాట్లాడేవన్నీ మీ మాటలన్నీ మేము వింటానే ఉన్నాం. కాకపోతే మీరు హిందీలో మాట్లాడతారు, మాకు అర్థం కాదు. పక్కన స్కూలింగ్ చేస్తుంటారు తెలుగులో, అవి చదువుతూ ఉంటాం. మీరు మాట్లాడేవన్నీ ఒట్టి అబద్ధాలే మీరు మాట్లాడేది. సత్యాలు అయితే మాట్లాడరు మీరు. సత్యాలు మాట్లాడేవాళ్ళు అయితే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు, మరి పోలవరం పూర్తి చేసేవాళ్ళు. మీరు ఇచ్చిన హామీలో మరి విభజన హామీ చట్టంలో ఏమేమి పెట్టారో అవన్నీ ఉత్తరాంధ్ర కానీ మరి ఇటు రాయలసీమకు కానీ నిధులు ఇచ్చేవాళ్ళు. మీరు ఒక్కటి చేయలే ఇంతవరకు. మీరు ఈ 10 సంవత్సరాల్లో చేయకుండా ఊరక మా గప్పాలు కొడతారేది పార్లమెంట్లో. మీరు మేమే గెలిచాం, ఏపీలో మీరు గెలిచారా? ఎన్ని వచ్చినాయి మీకు? ఎన్ని వచ్చినాయి అంట? అది చంద్రబాబు గారు అంటే మీకు వచ్చినాయి. మేమంతా దేనికి వేసాం? ఎప్పుడు ప్రగల్భాలు పలకొద్దు, నిజాలు మాట్లాడుతాం తెలుసుకోండి, సత్యాలు మాట్లాడండి. ఎప్పటికైనా ధర్మమే చేయం కానీ అధర్మం చేయం కాదు. నువ్వు మాట్లాడే ఏది మాట్లాడిన అబద్ధాలు. రాహుల్ గాంధీ గారు అబద్ధం మాట్లాడాలంత అవసరం ఆయనకు లేదు. నువ్వు మాట్లాడావు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తా, విభజన హామీ చట్టాలన్నీ నేను నెరవేరుస్తా, పోలవరం పూర్తి చేస్తారని నువ్వు చెప్పే అబద్ధాలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా. బీజేపీ ఆర్ఎస్ఎస్ అసలు హిందువులే కాదా అని మాట్లాడుతున్నాడు కదా. మరి మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం అండి. ఏదైనా మాట్లాడతారు, వాళ్ళ నోటికి వచ్చింది ఏదో. రాహుల్ గాంధీ అంటున్నాడు ఆ మాట. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు హిందువులే కాదు. మరి హిందువులని ఎవరు చెప్పారు? హిందువులా వాళ్ళు? హిందువులేనా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు ఎంతమంది ఉంటారు? అందరు హిందువులు ఉంటారా? వాళ్ళ కూడా సాయిబులు ఉన్నారు, లేరా? ఆర్ఎస్ఎస్ లో సాయిబులు ఉన్నారా? లేరా ఇది వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు సాయిబులు లేరా? వాళ్ళకు ఉన్న ఎంపీలో సాయిబులు లేరా? చిక్కులు లేరా? ఇందిరాగాంధీ గారు ఏదో ఎమర్జెన్సీ పెడితే అనుభవించింది ఇందిరాగాంధీ గారు. చిక్కులలో ఓసుకోతాన్ని మాట్లాడుతున్నారు మీరు. చిక్కులలో ఓసుకోతకు వచ్చినందుకేగా మరి ఇందిరాగాంధీ గారిని నిట్ట నిలువున హత్య చేశారుగా. అది తెలియదా మీకు? మీరు కూడా ఎంతవరకు మాట్లాడారో తెలుసుకోండి, అంతవరకు మాట్లాడండి. అది దేవాలయం లాంటి పార్లమెంటు. అబద్ధాలు అసత్యాలు మాట్లాడబాకండి. సత్యాలే మాట్లాడుతూ నేర్చుకోండి, అంతేగాని అబద్ధాలు మాట్లాడుతూ ఎందుకు? ఇప్పుడు మణిపూర్ గురించి అంత గట్టిగా అడుగుతున్నా కూడా ఎందుకని మాట్లాడలేదు మోడీ ప్రభుత్వం? మాట్లాడదు. అక్కడ క్రైస్తవులు కదా, మరి క్రైస్తవులు అక్కడ ఉంది. వాళ్ళు మరి వాళ్ళని ఎంత ఎంత హింస పెట్టారో తెలుసుగా. మొన్న ఈ మధ్యగా జరిగింది అది. మరి దాని గురించి మాట్లాడరు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరు. మాకు ఆంధ్రప్రదేశ్లో క్లీన్ షిప్ చేసాం, ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ వాళ్ళని మేము అని చెబుతుంది. ఏం చేశారంట? ముగ్గురు కలిస్తే చేశారు. ఇప్పుడు రైతుల గురించి కూడా మాట్లాడారు పార్లమెంట్లో. రైతుల్ని తీవ్రవాదులు అని మాట్లాడిన మోడీ ప్రభుత్వం రైతులనే తీవ్రవాదంగా మాట్లాడింది. మరి సిగ్గులేదు ఆయనకి మాట్లాడటానికి? రైతుల గురించి రైతులకి ఏం చేశారని మాట్లాడుతున్నారు వీళ్ళు. రైతులకి ఏం చేశారు? ఒక్క పటాసు కట్ట వచ్చి 1800 అమ్ముతుంది. మరి రైతు పండించిన పంట ఎంత అమ్ముతుంది? గిట్టుబాటు ధర ఉందా? గిట్టుబాటు ధర ఉందా రైతుకి? ఈరోజు గిట్టుబాటు ధరలు ఉన్నాయా? వీళ్ళు ఏం గిట్టుబాటు ధరలు చేస్తున్నారు? 100-150 పెంచుతున్నారు. వాళ్ళు పటాసు కట్ట ఎంత చేశారు? 1800 చేశారు. ఈరియా కట్ట ఎంత చేశారు? 400 చేశారు. ఏదైనా సరే కాంప్లెక్స్ ఎంత? రైతు నెత్తిన రైతు మెడలో గుదిబండలేసి, రైతు నెత్తిన విపరీతమైన ఖర్చులు వేసి, మరి రైతుకి ఏం గిట్టుబాటు ధర లేకుండా చేసి, రైతు అంటే లెక్క లేకుండా చేసి, ఊరక 2000 4 నెలలకు 2000 ఇదిలిస్తే సరిపోయింది అనుకున్నాడా ఈ మోడీ గారు? రైతులు ఇలా అప్పులు పాలై అప్పులు ఊపిలో కూరుకుపోయి ఉన్నారు రైతులు. ఆ భారతదేశం రైతులు మొత్తం ఎక్కడైనా సరే. మొన్న రైతులు మరి అక్కడ ఏం చేశారు? ఢిల్లీలో మరి సంవత్సరాలు చేశారు కదా, దాని తలకి వచ్చావు నువ్వే.